వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఏంటంటే 5696 పోస్టులతో ఏఎల్పి నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్ నంబర్ తక్కువేగా, అంతకుముందు ఏంటంటే 2018లో 27,000 పోస్టుల దాకా వచ్చినాయి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అంటే ఈరోజు 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో ఎప్పటిలోపు క్లోజింగ్ అంటే ఫిబ్రవరి 19న క్లోజింగ్ డేట్ అయిపోతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కరెక్షన్స్ కూడా అవకాశం ఇచ్చారు. కరెక్షన్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29 మధ్యలో కరెక్షన్స్కి చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకా చూసుకుందాం. అలాగే మెడికల్ స్టాండర్డ్ A1 ఉండాలి. జనరల్ ఫిట్నెస్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో విజన్ స్టాండర్డ్స్, విజన్ అనేది చూసుకుంటే కనుక డిస్టెంట్ విజన్ 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్. అలాగే నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్స్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ అనమాట. సో అన్నీ క్వాలిఫై అవ్వాలి. అలాగే సో ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే మనకు తెలుసు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఏ సిటిజన్ ఆఫ్ నేపాల్, అలాగే సిటిజన్ ఆఫ్ భూటాన్. ఇవన్నీ చూసుకుంటే కనుక నెక్స్ట్ రిలాక్సేషన్ ఒక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఓబీసీ వాళ్ళకి ఎలిజిబుల్, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్కి అదనంగా కొన్ని ఇయర్స్ ఉంటాయి. చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 8 × 30 అంటే 30 + 5 ఇయర్స్ 35 ఇయర్స్ దాకా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ హూ హ్యావ్ పుట్ ఇన్ మోర్ దెన్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి చూసుకుంటే కనుక 3 ఇయర్స్. అలాగే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే కనుక మనం అప్పర్ లిమిట్ అలాగే లోవర్ లిమిట్ చూసుకుంటే కనుక 8 × 13 అన్నాం కదా. అప్పర్ లిమిట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి నాట్ బిఫోర్ అంటే ఈ సంవత్సరం కంటే ముందు, ఈ డేట్ కంటే ముందు 2/7/1994. అలాగే ఓబీసీ చూసుకుంటే కనుక 2/7/1991. ఎస్సీ ఎస్టీ వారు చూసుకుంటే కనుక 2/7/1989కి అప్పర్ లిమిట్ ఏది ఇచ్చారు. అలాగే లోవర్ లిమిట్ ఏంటంటే మనకి 2006 ఆల్ క్యాండిడేట్స్ 1/7/2006కి సంబంధించి తర్వాత ఎవరు పుట్టుండకూడదు అనమాట. సో ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, లోవర్ లిమిట్ చూసుకున్నాం. అలాగే ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక ఫర్ ఆల్ క్యాండిడేట్స్ చూసుకుంటే కనుక 500. అలాగే ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ చూసుకుంటే కనుక 250 రూపాయలు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ CBT 1 అంటారు దాన్ని. తర్వాత సెకండ్ స్టేజ్ CBT 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం ఈ 5 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే కనుక ఇది ప్రిలిమినరీ బేస్ చూసుకుంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. దీనిలో చూసుకుంటే ప్యాటర్న్ ఎలాగుంటుందంటే మొత్తం 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్, డ్యూరేషన్ 1 hour. దీనికి సబ్జెక్ట్స్ చూసుకుంటే కనుక మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇవి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి 75 మార్క్స్కి. ఇది క్వాలిఫైయింగ్ తర్వాత CBT 2 చూసుకుంటే కనుక దీని మొత్తం 175 మార్క్స్ ఉంటాయి. 175లో 100 వచ్చేసరికి మళ్ళీ ఈ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ ఇవి ఉంటాయి. తర్వాత 75 మార్క్స్ వచ్చేసరికి మీ యొక్క స్ట్రీమింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట. సో దీని శాలరీ చూసుకుంటే కనుక 7th పే కమిషన్కి సంబంధించి ఈ శాలరీ, అసిస్టెంట్ లోకో పైలట్ ఒక శాలరీ పే స్కేల్ 19,900 అనమాట. సో అలా చూసుకున్నాం. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి ప్లస్ ITI అనే ఉండాలి, డిప్లొమా అనే ఉండాలి, లేకపోతే బీటెక్ అనే ఉండాలి. ఇది సో ఇక జోన్ వైజ్గా డీటెయిల్స్ ఇవన్నీ. సో ఏ జోన్కి ఎలా ఇచ్చారో చూసుకుంటే మొత్తం 5,696 పోస్టులు అనమాట మొత్తం. ఇది
జైహింద్ అకాడమీకి సంబంధించి ఏఎల్పి బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు. మరింత సమాచారం కోసం మా యొక్క డైలీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వగలరు.